ఓకే, ఇప్పుడు ఈ 2t² - 70 + 5 = 0కి మనం మూలాలు కనుక్కోవాలి. ఆ మూలాలు మనం బీజీ పద్ధతి నుంచి అయినా కట్టచ్చు. ఓకేనా? లేదు అంటే మనకి మూలాలు ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఉంది కదా, x = -b + or -b² - 4ac/2a. దాని నుంచి అక్కడేమో x అనే చలరాశి, ఇక్కడేమో t అనేది చలరాశి. మనకి ఈ t అనే చలరాశి కూడా దేనికి సబ్స్టిట్యూషన్ ఇచ్చుకున్నాం? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లోకి ఇచ్చుకున్నాం. ఓకేనా? అంటే లాస్ట్గా మనకు వచ్చే ఆన్సర్స్ అన్నీ కూడా ఎక్స్ యొక్క వాల్యూస్. ఓకే, నేను బీజీ పద్ధతి నుంచి చేస్తున్నాను చూడండి. ఇక్కడ t² హైయెస్ట్ t² కదా, దీని యొక్క కోఎఫిషియంట్ 2 ఉంది. ఇక్కడ ఏముంది? 5 ఉంది. ఓకేనా? అంటే 2 × 5 10 ఉంది మధ్యలో. 2 × 5 10 వచ్చింది. ఇప్పుడు ఈ 2ని 5ని యాడ్ చేస్తే మధ్యలో దానికి, లేదా సబ్ట్రాక్ట్ చేసుకుంటే మధ్య దానికి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ నేను 2 + 5 చేశాను అనుకోండి, 7కి ఈక్వల్ అయిపోద్దా? కానీ ఇక్కడ -7 ఉంది కాబట్టి -2 - 5 అని రాసుకోవచ్చు కదా. ఓకే, 2t² నేమో 2t × t - 17 ఏమో 5t - 2t, 5 నేమో 5 × 1 అని రాస్తాను. 5 × 1 = 0. ఓకేనా? ఇప్పుడు ఈ 2t టర్మ్ ఇటు, 5t టర్మ్ అటు రాయండి. ఓకే, 2t × t - 2t - 5t + 5 × 1 = 0. ఓకే, ఇప్పుడు ఈ 2 టర్మ్స్ని కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ 2t ఉంది, ఇక్కడ 2t ఉంది. సో 2t అనేదాన్ని కామన్ తీయండి. 2t కామన్ తీస్తే ఇక్కడ 2t కామన్ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా ఈ టర్మ్లో t మిగిలిపోయింది. t వేయండి. t ఇక్కడ 2t వెళ్ళింది, కానీ ఇక్కడ ఏముంది? మనకి -2t ఉంది. సో 2t వెళ్ళిపోయింది, ఇంకా మైనస్ ఉంది. ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు కదా, అంటే -1. ఇక్కడ -5t ఉంది, ఇక్కడేమో 5 ఉంది. ఓకేనా? ఇక్కడ -5, ఇక్కడ 5 ఉంది. నేను టోటల్గా -5ని కామన్ తీస్తాను, ఎందుకంటే నాకు t - 1 రావాలి. టీకి ఇక్కడ పాజిటివ్ సైన్ ఉంది, ఇక్కడ ఓన్లీ 5ని కామన్ తీస్తే -t వస్తుంది, అంటే టీకి నెగిటివ్ సైన్ వస్తుంది. కానీ నాకు పాజిటివ్ సైన్ కావాలి కాబట్టి -5ని కామన్ తీస్తాను. -5ని కామన్ తీస్తే ఇక్కడ t ఉంది, t +5ని -5 అని రాసుకోవచ్చుగా. ఒక -5 వెళ్ళిపోతే ఇంకా -1 ఉంటుందిగా. -1 = 0. ఇక్కడ t - 1 ఉంది, ఇక్కడ t - 1 ఉంది. t - 1 కామన్ తీయండి. t - 1, ఇక్కడ t - 1 వెళ్ళిపోతే ఇక్కడ 2t ఉంది. 2t, ఇక్కడ t - 1 వెళ్ళిపోతే ఇక్కడ -5 ఉంది. -5 = 0. మీన్స్ t - 1 = 0 అండ్ 2t - 5 = 0. -1 అటెప్కి వెళ్తే +1, t వాల్యూ 1. ఎట్ ద సేమ్ టైం 2t = 5, అంటే t వాల్యూ 5/2. ఇప్పుడు మనకి టీకి 2 వాల్యూస్ వచ్చినాయి, 1 ఒకసారి, 5/2 ఒకసారి. మనకి ఇచ్చిన క్వశ్చన్ మాత్రం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంది. సో వాల్యూస్ మనం ఎక్స్కేగా ఫైండ్ అవుట్ చేయాలి. టీ అంటే 1 వచ్చింది, ఒకసారి 5/2 వచ్చింది. టీ సబ్స్టిట్యూషన్ ఏమి ఇచ్చుకున్నామో ఆ టీ సబ్స్టిట్యూషన్ రాయండి. అంటే x + 1/x = 1 ఒకసారి, x + 1/x = 5/2 ఒకసారి. ఓకేనా? ఇప్పుడు ఎల్సిఎం తీయండి. ఇక్కడేమో ఎక్స్కి డినామినేటర్లో 1 ఉంది, ఇక్కడ ఈ టర్మ్లో డినామినేటర్లో ఎక్స్ ఉంది, అంటే ఎల్సిఎం ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. ఎక్స్ ఇక్కడ దీని డినామినేటర్లో ఓన్లీ 1 ఉంది, కానీ మనకి ఎల్సిఎం ఏమొచ్చింది? ఎక్స్. అంటే క్రాస్ మల్టిప్లై చేయాలి. x × x x², ఇక్కడ ఎలాగో ఎల్సిఎం ఎక్సే, దీని డినామినేటర్లో టర్మ్ కూడా ఎక్సే. సో పైన న్యూమరేటర్లో ఏదైతే ఉందో అదే వేసుకుంటాం. = 1. ఇక్కడ x అనేది డివైడ్ అవుతుంది, ఈ టైప్కి వెళ్తే మల్టిప్లై. x² + 1 = x, అంటే x² + x ఈ టైప్ తీసుకొస్తే -x. -x + 1 = 0. ఓకేనా? వాల్యూ మీ ఇష్టం, మూలాల్ని ఎలా మీకు x = -b + or - ఆ ఫార్ములా వేసినా పర్లేదు, లేదా బీజీ పద్ధతి నుంచి అయినా మూలాలు కట్టండి. నేను -b + or - అది వేసేసుకుంటున్నాను. వేసుకునేటప్పుడు ABC వాల్యూస్ రాయాలి కదా. ABC, ఏ అంటే వాల్యూ x² యొక్క గుణకం. x²కి గుణకం ఎంత ఉంది? ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. 1, ఇక్కడ x గుణకం ఎంత ఉంది? -1
కాన్స్టెంట్ ఎంత 1. ఓకే, ఫార్ములా x ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ b అంటే వాల్యూ ఎంత -1, -1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a వాల్యూ 1, 1 ఇంటూ c వాల్యూ కూడా 1 బై 2 ఇంటూ 1. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ 4 బై 2. 1 ప్లస్ ఆర్ మైనస్ 1 మైనస్ 4 అంటే -3, -3 బై 2. ఓకేనా. 1 ప్లస్ ఆర్ మైనస్ -3ని నేను -1 ఇంటూ 3 అని రాస్తాను బై 2. ఓకేనా. మనకి నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది i స్క్వేర్ అంటే వాల్యూ -1. ఈ స్క్వేర్ అటైప్కి వెళ్తే రూట్ అవుతుందా అంటే i ఈక్వల్స్ టు రూట్ -1 అని రాసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు రూట్ -1 ప్లేస్లో i సబ్స్టిట్యూట్ చేయొచ్చా. 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3, రూట్ 1 అంటే వాల్యూ ఎంత i బై 2. ఇది 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3i బై 2. ఎప్పుడు మనకి టీ వాల్యూస్ 2 వచ్చినాయి. ఒకసారి 1 వచ్చినప్పుడు, ఒకసారి టీ 5/2 వచ్చినప్పుడు. 1 వచ్చినప్పుడు మనకి ఎక్స్ వాల్యూస్ వచ్చేసినాయి. ఓకేనా. ఇప్పుడు టీ ఈక్వల్స్ టు 5/2 వచ్చినప్పుడు ఎలా వస్తుందో చూడండి. ఓకే, ఇక్కడ డినామినేటర్లో 1 ఉంది, ఇక్కడ డినామినేటర్లో ఎక్స్ ఉంది. ఓకేనా. టోటల్ ఎల్సిఎం ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో 1 ఉంది అంటే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఎక్స్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్. ఇక్కడ డినామినేటర్లో ఎక్స్ ఉంది, ఇక్కడ డినామినేటర్లో ఎక్స్ ఉంది. సేమ్ టర్మ్ ఉంది కాబట్టి న్యూమరేటర్లో ఏదైతే ఉందో ఆ టర్మ్నే వేస్తాం. +1 ఈక్వల్స్ టు 5/2. ఇక్కడ 2 డివైడ్ అవుతుంది, ఇక్కడ ఎక్స్ డివైడ్ అవుతుంది. రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయండి. 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 5x. 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 2x స్క్వేర్, 2 ఇంటూ 1 2 ఈక్వల్ టు 5x. ఓకేనా. 2x స్క్వేర్, ఈ ఎక్స్ టర్మ్ని కూడా ఇటువైపు తీసుకొచ్చేయండి. -5x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. ఎందుకు మనం ఈ 5x టర్మ్ని ఇటువైపు తీసుకొచ్చాము, మనకు వర్గ సమీకరణం రావాలి కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటూ 2 ఎంత 4. ఓకేనా. 2 ఇంటూ 2 ఈక్వల్స్ టు 4. ఇలా అయినా వేయచ్చు, లేదంటే మనం ఇంతకుముందు x ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ ఈ ఫార్ములా యూజ్ చేసాం కదా, ఆ విధంగా అయినా వేయచ్చు. ఓకేనా. నేను ఇక్కడ ఫార్ములా యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ కూడా ఫార్ములా యూజ్ చేసే వేసేస్తాను. చూడండి. ఏ వాల్యూ అంటే ఎక్స్ స్క్వేర్ కొనుక్కోం ఎంత 2, బి వాల్యూ -5, సి వాల్యూ 2. ఓకేనా. x ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a మైనస్ b అంటే -5 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -5 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 ఇంటూ 2 బై 2 ఇంటూ 2. ఓకే. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 5 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -5 హోల్ స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25, -5కి స్క్వేర్ అంటే స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 25 మైనస్ 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 2 16 బై 2 ఇంటూ 2 4. 5 ప్లస్ ఆర్ మైనస్ 25 మైనస్ 16 9, రూట్ 9 బై 4. రూట్ 9 అంటే వాల్యూ 3. ఓకేనా. 5 ప్లస్ ఆర్ మైనస్, ఎందుకంటే 9ని 3 స్క్వేర్ అని రాయొచ్చు. 3 స్క్వేర్గా రాస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 5 ప్లస్ ఆర్ మైనస్ 3/4 అంటే ఒకసారి ప్లస్ వాల్యూ కన్సిడర్ చేయాలి, ఇంకొకసారి మైనస్ వాల్యూ కన్సిడర్ చేయాలి. ప్లస్ వాల్యూ కన్సిడర్ చేస్తే 5 ప్లస్ 3/4 ఎట్ ద సేమ్ టైం 5 మైనస్ 3/4. 5 ప్లస్ 3/4 అంటే 5 ప్లస్ 3/4 8/4. ఇంకొకటి 5 మైనస్ 3/4. 5 మైనస్ 3 అంటే 2, 2/4. 4 టేబుల్లో 8 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. ఓకేనా.
2 కామా 2 టేబుల్లో 4 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. 2 కామా 1/2. ఓకేనా, 2 వాల్యూస్ వచ్చినాయా? 5/2 తీసుకున్నప్పుడు 2 కామా 1/2 వచ్చినాయి. ఒకసారి టీ వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చినప్పుడేమో 1 ± √3i/2 వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎక్స్ యొక్క వాల్యూసే. ఎక్స్కేగా మనకి మూలాలు కట్టమన్నారు. సో x = 2 కామా 1/2 కామా 1 ± √3i/2. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్లో ఇప్పుడు సమ్ సాల్వ్ చేసినంత వరకు 3 మార్క్స్, లాస్ట్లో ఆన్సర్స్ అన్నీ ఒక ఆర్డర్లో రాసినందుకు 1 మార్క్ ఉంటుంది. ఓకేనా, కేర్ఫుల్గా రాయండి. ఈ మోడల్ సమ్స్ ఇంకా 3-4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను మీకు వాట్సాప్ చేస్తాను. అవి మీరు సాల్వ్ చేసి నాకు ఆన్సర్స్ని సెండ్ చేయండి. ఓకే.